100 రూపీస్ పర్ నైట్ హాస్టల్స్, 200 రూపీస్ పర్ నైట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. చాలా తక్కువగా అయితే ఉన్నాయి. ఏదో అనుకుంటే ఏదో ఈ వచ్చింది. బీచ్ అనుకుంటూ వస్తే బ్లీచ్ అయిపోయింది నా పరిస్థితి. ఇక నేనైతే సమోసా పావ్ అయితే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి కేవలం. వెల్కమ్ టు ముంబై. చూడండి ఫ్రెండ్స్, ముంబై బయటకి రాగానే ముంబై వైబ్ అయితే గుప్పుమని కొడుతుంది. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దాదర్ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, నిన్న మనం బెంగళూరు టు దాదర్ రైల్వే స్టేషన్ ముంబై అయితే వచ్చేసాము. ఇప్పుడు సరిగ్గా టైం అయితే 6 అవుతుంది. అనుకున్న టైంకి కరెక్ట్గా 6 గంటలకి బాబాయ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దింపాడు. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయితే అవ్వబోతున్నాను. అగుండి అక్కడ కనిపిస్తుంది కదా, అదిగో అక్కడ కనిపిస్తుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, ఎగ్జిట్ పాయింట్కి. స్టేషన్ మాత్రం చాలా పెద్దగానే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొంచెం దూరంలోనే ఉన్నాం ఎగ్జిట్ పాయింట్కి. ఇంకొద్దిసేపట్లో మనం ముంబై సిటీలోకి అడుగైతే పెట్టబోతున్నాం. తొందర ఇదిగోండి వచ్చేసాం ముంబై సిటీలోకి. ఇక అడుగు పెట్టేస్తున్నాం. బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ముంబై. చూడండి ఫ్రెండ్స్, ముంబై బయటకి రాగానే ముంబై వైబ్ అయితే గుప్పుమని కొడుతుంది. చూసారా, ముంబై ట్యాక్సీలు, ముంబై రష్, ముంబై హీటు అంతా ఇక్కడ ఈ ఒక్క స్పాట్లోనే అంతా కనిపిస్తుంది. చూసారా మీరే, ఇదిగోండి ఇదే ముంబై. మీరు చాలామంది అయితే చూసింటారు, నేను ఏదో ఎగ్జైట్మెంట్లో అలా చెప్తున్నాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి, పొద్దున ఇంకా 6 సరిగ్గా 6:30 కూడా కాలేదు, అప్పుడు ఎంత క్రౌడ్ అయితే ఉందో చూడండి. ఎక్కడి నుంచి వస్తున్నారో వీళ్ళంతా, ఎందుకు వస్తున్నారో, ఇంత రష్. ఇంత పెద్ద సిటీలో ఇంత రష్ మామూలే, అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ ఇంత పొద్దున్నే ఇంత రష్ అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. చూడండి ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయో. ఇవే ముంబై ట్రేడ్ మార్క్ అంబాసిడర్ ట్యాక్సీలు. అంటే మనం బయటికి వచ్చి ఒక 50 మీటర్ కూడా కాలేదు, అప్పుడే ఎంత ట్రాఫిక్ అయితే ఉందో మీరే చూడండి. మరి ముంబై అంటే మామూలుగా ఉండదు కదా ముంబై. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ పక్కలోనే ఒక రైల్వే బోగి మాదిరిలో ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. చాలా బాగుంది. సేమ్ ఒక ట్రైన్ని చూసినట్టే ఉంది. అయితే అది ట్రైన్ కాదు. ఇక ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ పక్కలోనే ఉన్న దాదర్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నా. మీరైతే ట్యాక్సీ, ఓలా, ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, చాలా తక్కువలోనే ఉంటుంది. కానీ నేను మాత్రం సిటీని చూద్దామనుకుంటూ నాకు తెలియకుండానే సగం దూరం నడుచుకుంటూ వచ్చేసా. మ్యాప్లో చూస్తే ఇంకా సగమే ఉంది. ఇంకొంచెం దూరంలోనే మనం దాదర్ బీచ్ అయితే రీచ్ అయిపోతాం. సో అందుకని నేను సిటీని వ్యూ చూసుకుంటూ వెళ్దామని నేను నడుచుకుంటూ వెళ్తున్నా. మీరైతే మీకు ఏది కంఫర్టబుల్లో అది చూస్ చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. దాదర్ బీచ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది రైల్వే స్టేషన్కి. ఇక వెళ్ళే మధ్యలో చిన్న షాప్ అయితే చూశాను. అక్కడ ముంబై అంటే వడాపావ్ అంటే ముంబై. ఆ షాప్ అయితే చూశాను. మొట్టమొదటిసారి ముంబైలో వడాపావ్ అయితే ట్రై చేయబోతున్నాం. నేనైతే సమోసా పావ్ అయితే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 18 రూపీసే. టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తా. ఇవ్వండి ఫ్రెండ్స్, సమోసా పావ్ తినేసిన తర్వాత దాదర్ బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నాతో పాటు మీరు కూడా రండి, ముంబై సిటీని ఎంజాయ్ చేయండి. కాస్త ముంబై క్లైమేట్ పొద్దున్నే ఒక మైక్రోవేవ్లో వేసి సమోసాని పెట్టినట్టు ఉంది నా పరిస్థితి. హీటు మామూలుగా లేదు. నేను టీషర్ట్ వేసుకున్నా కాబట్టి బచా అయిపోయినా. మీరు ఏదైనా షర్ట్ వేసుకుంటే మూడునామాలే. ఎంత హీట్ ఉందంటే చెప్పనుగా, మైక్రోవేవ్లో వేసి సమోసాని ఉడికించినట్టు ఉంది ఈ ముంబై సిటీలో. అదేంటంటే అది కూడా ఏంటంటే పెద్ద బిల్డింగ్స్. ఇంత పెద్ద సిటీలో ఈ హీట్ మామూలే.
నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ రండి ముంబై సిటీని కాస్త దాదర్ బీచ్ వచ్చే వరకు. దాదర్ బీచ్ ఇంకొంచెం దూరంలో ఉంది అనగా మన వర్షం అయితే వచ్చేస్తుంది. మామూలుగా అయితే పడట్లేదు, చాలా ఘోరంగా అయితే వర్షం వస్తుంది. నేను అందుకే సైడ్లో నించున్నా, ఈ వర్షం ఆగిన తర్వాత వెళ్దాం. చూడండి పొద్దున్నే ఆహా ఎంత బాగుందో. ఇలానే ఉండాలి క్లైమేట్ అంటే, బాగుంది వ్యూ. ఇక వర్షం ఆగిన తర్వాత మనం దాదర్ బీచ్కి చాలా దగ్గర అయిపోయాం. అదిగోండి కనిపిస్తుందా? ఐ థింక్ కెమెరాలో అయితే కనిపించదు అనుకుంటా, నాకైతే కనిపిస్తుంది. అబ్బా ఫస్ట్ టైం సముద్రం చూస్తున్నా, చాలా అయితే ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్, అందుకే అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఏమనుకోకండి. పోల్స్ కనిపిస్తున్నాయా? ఇంకొద్ది దూరంలో ఉన్నాం బీచ్కి అయితే. నా లైఫ్లో మొట్టమొదటిసారి బీచ్లో అయితే అడుగు పెడుతున్నా. ఎలివేషన్ ఎలా అయితే ఉంటుందో చూద్దాము. ఎప్పుడు వెళ్ళలే ఇంతవరకు, ఇంత లాంగ్ జర్నీ, సముద్రం కానీ చూడలే. ఈరోజే చూస్తున్నా సిటీని, కాదు సారీ సముద్రాన్ని. చూద్దాం ఎలా ఉంటుందో. మొదటిసారి ఇంప్రెషన్. వచ్చేసాను. ఇంకొద్ది దూరమే, వెళ్దాం. అబ్బా ఏదో అనుకుంటే ఏదో అయ్యి వచ్చిందే. బీచ్ అనుకుంటూ వస్తే బ్లీచ్ అయిపోయింది నా పరిస్థితి. చాలా అయితే బాగుంది, అంత బ్యాడ్గా అయితే లేదు, బాగానే ఉంది. ఇగో చూడండి అక్కడ స్టూడెంట్స్ ఎవరో బీచ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. అంత నీట్గా అయితే ఏం లేదు, కొంచెం డర్టీ ప్లేస్గానే ఉంది. బీచ్లో అలా ఒక ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి చూసిన బీచ్ ఇంప్రెషన్ అయితే అంతా ఏమీ బాగోలేదు. ఏదో బాగుంటుంది, ఏదేదో అనుకుని వచ్చిన ఏదేదో అయిపోయింది. లైఫ్ అంటే అంతే కదా, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది, అదే లైఫ్ అంటే. ఉన్న దాంట్లో చూసి ఎంజాయ్ చేద్దాం. మొట్టమొదటిసారి చూసేసాను, హ్యాపీ. మీరు కూడా చూడండి ముంబై బాగా. మీలో నాకంటే ముందు చూసింటారు, కానీ చూసింటే ఏమనుకోకండి, తెలియని వారు చూడండి, తప్పుగా అనుకోకండి. బాగుండాలి, అందరూ బాగుండాలి. చెత్త అంతా, సముద్రంలో ఉన్న చెత్త అంతా మళ్ళీ బీచ్కి వచ్చేస్తుంది. సముద్రంలోని విషయం ఏంటో తెలుసా? మనం సముద్రానికి ఎంత చెత్త వేసినా అది మళ్ళీ మన మీదే చెత్త వేస్తుంది. ఇది ఎవరైనా గమనించారా? మనం సముద్రంలో ఎంత చెత్త వేసినా తీసుకొనిరా మీ చెత్త మీకే అని అది వాపస్ ఒడ్డుకి మనకి విసిరేస్తుంది. అది మనమే క్లీన్ చేస్తాం. ఆ పాయింట్ నాకు ఇప్పుడే తట్టింది. మీలో ఎవరికైనా తెలిసింటే కామెంట్ చెయ్యండి. అలా తెలిసిన వారు ఇంకెప్పుడు సముద్రంలో చెత్త వేయకండి. సేవ్ నేచర్, క్లీన్ నేచర్, మనం కూడా బాగా ఉంటాం. ఏదో తెలిసిన జ్ఞానంతో చెప్పినాను. ఫస్ట్ టైం బీచ్కి వచ్చినందుకు నేనైతే దీన్ని ఒక మెమొరబుల్గా నాతో అయితే తీసుకెళ్తున్నా. నాతోనే ఉంచుకుంటా వీటిని, ఒక గుర్తుగా ఉండాలి కదా, అందుకోసం. ఫ్రెండ్స్ ఇక నేనైతే హాస్టల్ అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడి నుంచి 2.5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకాస్త బీచ్ నుంచి ముందుకెళ్ళి అక్కడ ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం. బీచ్ దగ్గర
వెళ్ళి ర్యాపిడో అయితే బుక్ చేసుకుని వెళ్తాను. కేవలం హాస్టల్ కాస్ట్ వచ్చేసి కేవలం నాకు మొత్తం ఒక 350 అయితే అయ్యింది ఒక పర్ డే. చాలా తక్కువలోనే అయ్యింది. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా. ర్యాపిడోలో వెళ్తున్నా హాస్టల్ దగ్గరికి. దీని కాస్ట్ వచ్చేసి 32 రూపీస్ అయితే అయ్యింది 2.5 కిలోమీటర్స్కి. ట్రాఫిక్ అయితే మీడియంగానే ఉంది, అంతా ఏం లేదు. ఫ్రెండ్స్, మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు సింగిల్గా అయితే వచ్చినట్లుంటే బడ్జెట్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే శివాజీ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న హాస్టల్స్ మీరు ఆన్లైన్లో అయితే చూడండి. కేవలం 100 రూపీస్ పర్ నైట్ హాస్టల్స్, 200 రూపీస్ పర్ నైట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. చాలా తక్కువగా అయితే ఉన్నాయి హాస్టల్స్ ఫ్రెండ్స్. రూమ్ మాత్రం చాలా అయితే కాస్ట్లీ ఉంటాయి. హాస్టల్ మీరు 1 డే సర్వైవ్ కావాలనుకుంటే హాస్టల్లో ఉంటే బెటరు, చాలా తక్కువలోనే తెగిపోద్ది. రూమ్స్ అయితే చాలా కాస్ట్లీనే ఉన్నాయి. మీకు ఏది కంఫర్టబుల్ అయితే మీరు అదే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే హాస్టల్ దగ్గరికి సేఫ్గా అయితే రీచ్ అయిపోయాను. ఇదే నేను చెప్పిన హాస్టల్. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పర్ డే 1 పర్సన్. ఇక పైన అయితే మన బెడ్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. పర్లేదు, అవుట్ సైడ్ బాగానే ఉంది, కానీ ఇదిగోండి ఇదే నా బెడ్. ఇది వీడు అందరివి క్లీన్ చేసాడు, కానీ నా బెడ్ మాత్రం క్లీన్ చేయలే. దీని మీద ఎవడు పనుకోడు వెళ్ళినాడో ఏమో ఏం కదో. అందరివి క్లీన్ చేసాడు, కానీ నాది మాత్రం వీడు క్లీన్ చేయలే. ఏమిరా బాబు, ఏమి ఈ పరిస్థితి. ఆన్లైన్లో ఉండే వాటిని ఏవి కూడా మనం నమ్మకూడదని ప్రతిసారి ప్రూవ్ చేసుకునే వస్తుంది. ఆన్లైన్లో అయితే 5 స్టార్ రేంజ్లో ఉంది. ఇక్కడ మాత్రం ఎలా ఉందో తెలుసా, అస్సలు బాగాలేదు. అనవసరంగా ఎదురైపోయినా అనిపించింది. ఇక 200 300 పెట్టింటే హాయిగా నేను రూమే బుక్ చేసుకునేవాడిని. అలా కొద్దిసేపు హాస్టల్లో రెస్ట్ తీసుకున్న తర్వాత కన్ను మూసి కన్ను తెరిచే లోపలే 2 గంటలు అయితే అయిపోయింది. ఇక లంచ్ టైం కదా, ఏదైనా తిందాం ఫ్రెండ్స్, చాలా ఆకలి అయితే అవుతుంది. పొద్దున ఒక సమోసాబావు తినిందే, మళ్ళీ హాస్టల్కి వచ్చి పడుకునే లోపలికి టైం ఖతం, టాటా బాయ్ బాయ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా రెస్టారెంట్లో తిందాం. ఇదిగోండి, నేనైతే ఒక హోటల్కి అయితే వచ్చేసాను. ఇది సౌత్ ఇండియన్ హోటల్ మాత్రం కాదు, ముంబై హోటలే. వాళ్ళే ఇక్కడ సౌత్ ఇండియన్ మసాలా దోశ మాత్రమే చేస్తున్నారు. ఇక వేరే ఏదేదో ఐటమ్స్ ఉన్నాయి, మనకు అవన్నీ పడవు కాబట్టి నేనైతే ఒక మసాలా దోశ అయితే ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. 90 రూపీస్ దోశ ఎట్లా ఉందో తినేసి మీకైతే చెప్తాను, మీరు తిన్న. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. దోశ అయితే భలే ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టాటా బాయ్ బాయ్, టేక్